నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్‌లీ ఐఎమ్ వెరీ సారీ. న్యూ ఇయర్ వచ్చినాక కన్సిస్టెంట్‌గా ఉంటా అన్నా. ఐ నో నేను చెప్తా చాలాసార్లు బట్ లేను. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఫుల్ టైమ్‌కి షిఫ్ట్ అవ్వడం అండ్ అదే అదే ప్యారలల్‌గా నేను ప్రొఫెషనల్ జాబ్స్‌కి అప్లై చేయడం అండ్ ఇంకొక కొత్త పని ఏంటిదంటే నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్నానన్నమాట. సో దానికి చాలా 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 బిజీగా ఉన్నా. బిజీ అంటే నాకెప్పుడు మార్నింగ్ అయితుందో, ఎప్పుడు నైట్ అయితుందో, అసలు ఎప్పుడు పడుకుంటున్నానో, ఎప్పుడు లేస్తున్నానో కూడా అర్థం కావట్లే. మీకు నా ఫేస్ చూస్తే అర్థమవుతది. ఇన్‌స్టాలో లైక్ ఒక 5-10 సెకండ్స్, 5-10 మినిట్స్ లైక్ ఒక 2-3 మినిట్స్ స్పెండ్ చేసి ఒక రీల్ చేసి పెడుతున్నాననమాట. సో దాంట్లో అందరూ సరిగ్గా పడుకోవట్లేవా, మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చినాయని చెప్తున్నారు. లిటరల్లీ నాకు స్లీప్ కూడా సరిగ్గా ఉండట్లేదు. 5-6 అవర్స్ ఉంటుంది స్లీప్ అంతే. సో అంత బిజీ ఉండే అనమాట డేస్ అన్నీ. ఇప్పుడు కూడా అంతే. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నా అంటే, సో యాజ్ యూ కెన్ సీ అక్కడ సూట్ కేసులు అండ్ ఇల్లు ఇంత చెండాలంగా ఉంది. ఎందుకంటే లిటరల్లీ ఒక 3 డేస్ ఆఫ్ ఉంది నాకు. అంటే ఈరోజు ఒకరోజు, ఈరోజు డేట్ ఎంత అంటే డేట్ కూడా మర్చిపోయినా నేను అసలు. ఫ్రైడే 21st ఫిబ్రవరి. సో అండ్ వీకెండ్స్ కూడా నేను వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మా స్టోర్లో స్టాఫ్ లేక సో కొంచెం ఎక్కువే వర్క్ చేస్తున్నా. సో వీకెండ్స్ కూడా నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి వీకెండ్స్ కూడా ఆఫ్ దొరకట్లే. సో బేర్లీ మార్చ్ 1కి నాకు 3 ఆఫ్స్ ఉన్నాయి. ఈరోజు ఒకటి, సండే ఒకటి అండ్ ఇంకొకటి శివరాత్రి రోజు. ఆబ్వియస్లీ శివరాత్రి రోజు నేను సదరలేను, ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉంటా అండ్ ఫుల్ నీరసంగా ఉంటాం కాబట్టి ఇంకా ఆ రోజు పూజ అవి ఇది చేయడానికే టైం అంతా సరిపోతుంది. సో నేను ఆ రోజు సదరలేను. సో ఇంకా 2 డేస్ ఉంది నాకు. ఈ 2 డేస్లో నేను ఈ ఇల్లు మొత్తం ఇప్పుడు ఈ రూమ్లో లిటరల్లీ ఎవ్రీ కార్నర్ ఒక ఐటమ్ ఉందన్నమాట. ఇంత స్టఫ్ని నేను చదిరి షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో ఇంకా ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను. సో లెట్స్ ప్యాక్ టుగెదర్. నాకు ఒక వీడియో చేస్తే చిన్న బూస్టప్ లాగా వస్తుంది అండ్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నా. సో మీకు ఏమైనా వ్లాగ్ ఐడియాస్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా నాకు కమెంట్స్లో చెప్పండి ఆర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, దాంట్లో నాకు డిఎం చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. నేను యూకే వచ్చేటప్పుడు లిటరల్లీ 3 సూట్ కేసెస్ తోటి వచ్చిన. 2 బిగ్ సూట్ కేసెస్ అండ్ ఒకటి క్యాబిన్ అన్నమాట. అంతే, దాంట్లోనే నా లైఫ్ పట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఎట్లుందంటే నాకు సింగిల్ బెడ్రూమ్ అయినా సరిపోదు, డబుల్ బెడ్రూమ్ అయినా కూడా సరిపోదు, అంత స్టఫ్ ఉంది నా దగ్గర. అండ్ నా కోసం నేను ఏదైనా కొనుక్కోవాలంటే ఒక 10 టైమ్స్ ఆలోచిస్తాను. కానీ ఇంటి కోసం అన్నా లేకపోతే ఇంకెవరికైనా అంటే ఇంకా నేను ఆలోచించాను అనమాట. అట్లా కిచెన్ కోసం అని, ఇంటి కోసం అని, లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ అని అట్లా చాలా కొన్నా. సో ఆ స్టఫ్ అంత ఉంది. అండ్ ఈ బట్టలన్నీ మా మమ్మీ ఎవ్రీ 6 మంత్స్కి ఇండియా నుంచి ఒక ప్యాకేజ్ పంపిస్తుంది. దాంట్లో లిటరల్లీ 10 to 15 డ్రెస్సెస్ ఉంటాయి అనమాట. మా మమ్మీకి ఎన్నిసార్లు వద్దని చెప్పినా ఇంకా నేను చెప్పిన దానికంటే ఎక్కువనే పంపిస్తుంది. సుఖదా, నీకోసమే నిరీక్షిస్తున్నాను. నీవే చూసి చెప్పాలి కదా. ఈ ఆభరణాలను చూడు. అండ్ అట్లా మహాభారతం పెట్టుకొని ఇంకా నేను చదవడం మొత్తం ఏం ఫినిష్ చేయలేదు. ఒక 2 అండ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా చేసుకున్నాను అనమాట. ట్రెడిషనల్ వేర్ అంతా ఒక దగ్గర, డైలీ వేర్ అంతా ఒక సూట్ కేసులో, అట్లా దానికి సూట్ కేసు అన్ని డివైడ్ చేసేసి పెట్టేసుకున్నా. మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళినాక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని. ప్యాకింగ్ అంతా అవుతుంది. సో ఇప్పుడే రియలైజ్ అయినా, మొన్న షీన్లో ఒక 2 ప్యాంట్స్ ఆర్డర్ ఇచ్చిన అనమాట. ఆర్డర్ చేసుకున్నా, బ్లాక్ ఇంకా వైట్. అది అంటే కిడ్స్ సెక్షన్లో చేసుకున్నా. సో 10 year old చేసుకున్నా. హిప్ సైజ్ ఓకేనే ఉన్నది కానీ లెంత్ చాలా పొట్టి ఉన్నది. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా సైజు బాగానే ఉంటుంది. లైక్ 10 year, 11, 12 years old తీసుకుంటే సైజ్ బాగానే వస్తుంది కానీ పొడవు రాదన్నమాట. సో ఇది పెద్ద బాధ నాకు బట్టలు కొనుక్కోవాలంటే. మెయిన్గా యూకేలో చాలా కష్టం. నేను చూపిస్తా. సో ఇది ప్యాంట్ అన్నమాట. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని ఇట్లా లూజ్ ఫిట్ తీసుకున్నా. మ్యాక్సిమం నాకు ప్యాంట్స్ అనేవి లూజ్ ఫిట్సే ఇష్టం, బట్ చాలా పొట్టి ఉన్నది. సో లెట్స్ గో అండ్ రిటర్న్ దిస్.
ఇదేమో దాని తర్వాత నాకు నెక్స్ట్ డే ఎప్పుడు ఆఫ్ ఉందో అప్పుడన్నమాట. సో, మీరు నన్ను ఈ వీడియోలో ఒక 2, 3 నైట్ వేర్స్ మీద చూస్తారు. ఎందుకంటే 2, 3 టైమ్స్ రికార్డ్ చేసినాననమాట. సో, ఇది యాక్చువల్‌గా చెప్పినట్టు ఇది మళ్ళీ నెక్స్ట్ టైమ్ జాకెట్స్ అండ్ నా జ్యువెలరీ మొత్తం సర్దేసిన. అండ్ ఫస్ట్ రోజు కొత్తింటికొచ్చేసినాం. ఇది ఆ రోజే అనమాట. మిడ్‌నైట్ లిటరల్లీ అరౌండ్ 3:00 అయింది. అప్పుడు పడుకున్నాం. అండ్ ఇది నేను కొత్తింటికెళ్ళినాక మళ్ళీ మా పాత రూమ్‌కొచ్చేసి ఇంకొంచెం స్టఫ్ ఉండే యాక్చువల్‌గా. సో, అదంతా ఒక సూట్ కేస్‌లో పెట్టేసి తీసుకెళ్తున్నా. అండ్ డైరెక్ట్ వర్క్‌కెళ్తున్నా అనమాట. సో, అందుకే కొంచెం టీ పెట్టేసుకొని తాగిన. నా గ్రాసరీస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. తర్వాత మా ఓనర్ ఆంటీ మేము ఇంకా కొత్తింటికెళ్ళినాక కుక్ చేయడానికి కొంచెం కష్టమవుతది కదా అని, సో, పాతింటి ఓనర్ ఆంటీ మీకు చాలా వీడియోస్‌లో చెప్పిన. ఆంటీని ఎప్పుడు చూపియలే అనుకుంటా నేను. సో, తను కొంచెం ఫుడ్ ఐటమ్స్ మాకు ప్యాక్ చేసి పెట్టిందనమాట ఈ బ్యాగ్ మొత్తంలో. మేము ఇంతకుముందు 2 హౌసెస్‌లో ఉన్నాం. ఇది థర్డ్ హౌస్ అండ్ ఇప్పుడు వచ్చింది ఫోర్త్ హౌస్ అనమాట. ఫస్ట్ 2 హౌసెస్ వెకేట్ చేస్తున్నప్పుడు కొంచెం ఓనర్స్‌తో ప్రాబ్లమ్ అయింది. ఫస్ట్ ఓనర్ అయితే ఫస్ట్ ప్రాబ్లమ్ చేసిండు. కానీ తన తర్వాత వెళ్ళిపోతుంటే చాలా బాధపడిండు. బట్ సెకండ్ ఓనర్ అయితే ఆ ఫ్లాట్ అలాంటిదే, దాంట్లో మేము షేరింగ్ ఉన్న మనుషులు అలాంటి వాళ్ళే అండ్ ఓనర్ కూడా చాలా ఇబ్బంది పెట్టుండే మమ్మల్ని. అండ్ ఇదేమో కొత్త ఫ్లాట్‌లో అనమాట. యాక్చువల్లీ మేము ఇది ఫస్ట్ టైం ఏజెన్సీ త్రూ వచ్చినామన్నమాట. సో, వాళ్ళు మాకు ఇట్లా క్యూట్‌గా వెల్కమ్ కిట్ ఇచ్చుండే. చాలా మంచిగా అనిపించింది. అసలు ఎప్పుడు ఎవరు ఇట్లా ఇయ్యలే. ఫోర్త్ హౌస్‌లో ఉన్నాం కదా! ఈ పాత 3 హౌసెస్ ఎవరు అంత వెల్కమ్ అంటే ఆబ్వియస్లీ మేము ఓనర్స్‌తో ఉన్నాం. సో, వాళ్ళేం మనకు వెల్కమ్ కిట్ ఇవ్వరు కదా! సో, అట్లా ఒక కోల్డ్ కాఫీ అండ్ 0% ఆల్కహాల్ ఉన్న బీర్ ఇచ్చిండ్రు. సో, మా దాంట్లో అంటే ఎవరు తాగేవాళ్ళు లేరు కాబట్టి అది ఇంకా అట్లనే ఉంది. అండ్ ఈ వెల్కమ్ కిట్‌లో ఏదో రైస్ క్రిస్ప్ అనుకుంటా అది ఒకటి అండ్ డిష్ వాషింగ్ లిక్విడ్, తర్వాత మౌత్ ఫ్రెషనర్స్, దాని తర్వాత కొన్ని లెటర్స్ ఇంటికి సంబంధించినయి అండ్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ మొత్తం మేము ఏ కంపెనీస్‌తో టై అప్ అవ్వచ్చు అనేది ఆ లెటర్స్‌లో ఇచ్చినారన్నమాట. లైక్ మాకు కొన్ని కంపెనీస్ ఉంటాయి ఎలక్ట్రిక్ అయినా, గ్యాస్‌కైనా. సో, మేము అది చూసుకొని ఏదైతే ఏ కంపెనీ అయితే మాకు తక్కువకి ఇస్తుందనేది చూసుకొని మేము చేంజ్ అవ్వచ్చనమాట. సో, మేము వచ్చినప్పుడు ఇయాన్ ఎలక్ట్రిసిటీ వాళ్ళతో ఉండే లాస్ట్ టెనెంట్స్ ఉన్నట్టున్నారు. కానీ మేమైతే తర్వాత బ్రిటిష్ గ్యాస్‌కి చేంజ్ అయిపోయినామనమాట. సో, అవన్నీ చాలా పనులున్నాయి అసలు ఏజెన్సీ త్రూ పోతే. సో, ఇట్లా ఓనర్స్ లేకపోతే మనకి ఇదొక మైనస్ పాయింట్ అనమాట. ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నీ మనమే చేసుకోవాలి. అండ్ మాకు గిఫ్ట్ ఇచ్చిన హ్యాంపర్ అని చెప్పినా కదా! లైక్ కరోనా బీర్ లాంటిది ఇచ్చిండ్రు. సో, అది కూడా మేబీ ఇదంతా ప్రమోషనల్ ఏమో. కానీ ఇప్పటికొచ్చి మేము 1 మంత్ అయినా కూడా ఒక్కటి కూడా వాడలేదు ఈ కిట్‌లోది. అట్‌లీస్ట్ ఆ కాఫీ కూడా తాగలే అన్నమాట. అండ్ తర్వాత ఇంటికొచ్చినాక నెక్స్ట్ డే మంచి రోజుండే. చతుర్థి అని అన్నట్టు గుర్తు మా మమ్మీ నాతో. సో, ఇంకా పాలు పొంగిచ్చిన. ఎందుకంటే ఎవ్రీ హౌస్‌లో ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చుండే. అట్‌లీస్ట్ ఈ ఇల్లైనా కొంచెం మంచి జరగాలి మాకు అండ్ మేము అనుకున్నది సాధించాలని. సో, అట్లా పాలు పొంగిచ్చి నేను ఇంకా నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టాలని ఉంటారు దేవుళ్ళని. టు బీ హానెస్ట్ నాకైతే అసలు సైడ్స్ అస్సలు తెలియదు. ఎటు నార్త్ ఎటు సౌత్ అనేది. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ దట్. కానీ నాకు ఎక్కడ చూడగానే ఇది దేవుడికి ప్లేస్ అని ఫిక్స్ అయిపోయినా. సో, అక్కడ పెట్టేసిన అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. సో, చూడాలి ఇంకా ఫ్యూచర్‌లో ఎట్లుంటుందో. అండ్ అంతే ఈ వీడియో. చాలా చిన్న వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సేమ్ నేమ్‌తో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. టైం ఉన్నప్పుడు వెళ్ళి చూడండి. నచ్చితే అది కూడా ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.